సో జోగులాంబ గద్వాల్ చూద్దాం. సో జోగులాంబ గద్వాల్లో 48 పోస్టులు అనేవి ఓపెన్లో ఉన్నాయి. ఫస్ట్ 48 ఎక్కడ ఉందో చూద్దాం. సో 48 అందులో ఒక 15 మెంబర్స్, మ్యాక్సిమం 16 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7. సో 10 మెంబర్స్ని తీసుకున్నాం. సో 10 మెంబర్స్ తీసుకోవాలంటే ఇక్కడ 7 ఉంది. అంటే 7 వరకే ఉండొచ్చు మేబీ. ఎందుకు చెప్తున్నా అంటే ఓపెన్లో అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. సో ప్రతి పోస్ట్ కూడా తీస్తే సో 10 మెంబర్స్ని అయితే తీసుకుందాం. సో ఇక్కడ వరకు 10 మెంబర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు పోతారు. సో ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఇదైతే జనరల్ కట్ ఆఫ్. సో ఇది ఒక జనరల్ కట్ ఆఫ్ అయితే పెట్టిద్దాం. సో ఇది జనరల్ కట్ ఆఫ్. ఉమెన్స్ అయితే ఇంకో ముగ్గురు తీసుకుంటే 7, ఇక్కడ 8, 9, 10 మెంబర్స్. సో ఇది ఉమెన్ కట్ ఆఫ్. ఓసీ ఉమెన్ 169.659. ఇది ఓసీ ఉమెన్. ఇక్కడ ఓసీ జనరల్ 174.818 అనేది. ఇది జోగులాంబ గద్వాల్. సో బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 1, అది టోటల్ పోస్టులు ఎన్నో చూద్దాం. జోగులాంబ గద్వాల్లో ఒక 7 పోస్టులు అయితే ఉన్నాయి. 7 మెంబర్స్ని తీసుకుందాం. 1 2 3 4 5 6. సో 7 అది ఓసీఏలో వచ్చారు. 6 వరకు అయితే ఇక్కడ తీసుకుందాం. ఒక పోస్ట్ మాత్రం జనరల్లో తీసుకుందాం, ఉమెన్స్లో తీసుకుందాం. సో ఇక్కడి వరకు అంటే ఇది జనరల్కు. సో 6 మెంబర్స్ తీసుకున్నాం. 7 పోస్టులో ఒక పోస్టే ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం. సో ఒకటి మాత్రం ఇక్కడ తీసుకుంటున్నాం. ఏంటిది ఈడబ్ల్యూఎస్లో జనరల్ 170.479. ఒక ఉమెన్ కావాలి. సో ఇక్కడ ఒకరు ఉన్నారండి. ఒకవేళ ఒక పోస్ట్ ఉంటే మాత్రం ఇక్కడికి వస్తుంది. ఈడబ్ల్యూఎస్లో ఉమెన్ 159.056 అనేది ఉండే అవకాశం అయితే ఉంది. ఇది మారుతా అంటే చూడండి, ఒకసారి దగ్గర దాకా వచ్చినామా లేదా అని చూడండి. ఇంకా దీని తర్వాత ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవద్దు. వీళ్ళే కొంతవరకు ఓపెన్లో ఏమైనా రిజర్వేషన్లో వెళ్తే వీళ్ళే ఇంకా తగ్గుతాయి. మరి అది మాత్రం గుర్తుపెట్టుకోండి, వీళ్ళకే వచ్చే అవకాశం ఉండదు. ఇంకా కింద ఉన్న వాళ్ళు మాత్రం హోప్స్ పెట్టుకోకండి, ఎందుకంటే మీద చాలామంది ఉన్నారు కాబట్టి. సో కింద ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవద్దు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది 102 వచ్చి కూడా నాకు వస్తుందా అని అడుగుతుంటారు. సో బీసీఏ చూద్దాం. జోగులాంబ గద్వాల్లో బీసీఏలో ఒక 10 పోస్టులు అయితే ఉన్నాయి. 10 పోస్టులు బీసీఏ. సో బీసీఏ చూద్దాం. సో బీసీఏలో ఎక్కండి. బీసీఏ మొత్తం వచ్చేసి 10 పోస్టులు. సో చూద్దాం. ఇక్కడికి 1 2 3 4 5 6 7 8. సో 8 వరకు తీసుకుంటున్నాం. ఒక 2 మెంబర్స్ ఉమెన్స్ని తీసుకుందాం. 2 ఉండే అవకాశం, అంటే 3 ఉండాలి బట్ 2 ఉండే అవకాశం ఉంది కాబట్టి అట్లా తీసుకుంటున్నాం. బీసీఏ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 164. ఇక్కడ వరకు 8 మెంబర్స్ని తీసుకున్నాం. 471. సో ఇంకొక ఇద్దరు తీసుకుందాం.
ఉమెన్స్ని 1 ఉమెన్, బీసీఏ ఉమెన్ ఇగో 2. సో 3 మెంబర్స్ ఉంటే దీని తర్వాత ఉన్న వ్యక్తి చూడండి అట్లా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓపెన్లో ఏమన్నా పోస్టులు బీసీఏలో రాకపోతే మాత్రం, బీసీఏ కేటగిరీలోకి వెళ్ళిపోకపోతే మాత్రం సో వీళ్ళకు పర్ఫెక్ట్ ఇవే కట్ ఆఫ్ అవుతాయి. 160.246. సో ఇది జోగులాంబ గద్వాల్. బీసీబీ చూద్దాం. సో బీసీబీలో జోగులాంబ గద్వాల్లో ఒక 6 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో 6 పోస్టులు. సో టాప్లో వచ్చిన 1 ఇక్కడ వెళ్ళి బీసీబీలో 6 మనం ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళి 6 1 2 3 4 5 6 ఇది ఖచ్చితంగా ఓపెన్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఉమెన్స్కి ఎట్లా ఇక్కడ కేటాయిస్తే ఒక్క పోస్ట్ ఇక్కడ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ 6 పోస్టుల్లో ఒక పోస్ట్ మాత్రమే ఇక్కడ జనరల్కి ఉమెన్స్కి చూద్దామని. బీసీ బీలో జనరల్ ఉమెన్ 168.354. అట్లాగే బీసీబీలో జనరల్లో ఇక్కడ 6 ఇక 5 ఫిక్స్, ఇక్కడికైతే 6, ఇక్కడికైతే ఫిక్స్. సో బీసీబీలో జనరల్ వచ్చేసి 173.205. పైన ఉన్న వాళ్ళు బీసీబీ కేటగిరీలోకి వచ్చినా ఈ కింద మీరు ఉండే అవకాశం ఉన్నది, జనరల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో బీసీబీలకు కొద్దిగా వరకు బెనిఫిటే ఉంది జోగులాంబలో. సో అది ఉంది చూడండి బీసీసీ. సో బీసీసీలో జోగులాంబలో ఉన్న పోస్టుల సంఖ్య ఒక 2 పోస్టులు అయితే బీసీసీలో ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం బీసీసీలో ఉన్న ఎవరైతే ఉన్నారో అని. సో ఇక్కడ దాకా లేరండి బీసీసీ వాళ్ళు, అసలు ఓపెన్ నుంచే లేరు. సో బీసీసీ అవి రెండు పోస్టులు అవి ఓపెన్లో ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒకటి ఫీమేల్ కూడా వచ్చింది 1 2. సో వీళ్ళవి మారకపోవచ్చు అండి. ఎందుకు అంటే బీసీసీలో వీళ్ళవి మారాయి అనేది నాకు తెలుసు. ఈ కటాఫ్ అయితే బీసీసీ వాళ్ళకి, ఎందుకంటే ఈ టాప్లో లేరు వీళ్ళు. సో టాప్లో ఈ క్యాస్ట్ వాళ్ళు లేరు అంటే 2 పోస్టులు ఖచ్చితంగా బీసీసీలకే కేటాయించాలి. అంటే వాళ్ళకి ఓపెన్లో ఉంటే ఇట్లా వాళ్ళకి ఒకవేళ వస్తామని అనుకుందాం. సో బీసీసీ చూద్దాం. బీసీసీ జనరల్ అనేది అవుతుంది 2 పోస్టులు 143.406 అనేది కట్ ఆఫ్ అయితే చూడండి. ఇది కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఇది. సో బీసీడీ చూద్దాం. సో బీసీడీలో పోస్టుల సంఖ్య జోగులాంబ గద్వాల్ ఒక 3 పోస్టులు అయితే ఉన్నాయి. 3 పోస్టులు, ఆ 3 పోస్టుల్లో ఒకటి ఉమెన్ ఉండే అవకాశం అయితే ఉంది అంతే. సో బీసీడీకి చాలామంది ఉన్నారండి. ఓపెన్లో అయితేనే 3 ఉన్నాయి, అంటే క్యాస్టల్లో అయితే 3 ఉన్నాయి. సో దీని తర్వాత ఇక్కడ వచ్చినాక దీని తర్వాత ఎవరు ఉన్న వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది బీసీబీలు, ఎందుకంటే వీళ్ళ కట్ ఆఫ్ తర్వాత ఓపెన్ కట్ ఆఫ్ తర్వాత వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బీసీబీలు వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళకి ఒకవేళ క్యాస్ట్లో ఈ 3 వీళ్ళు వచ్చింది అనుకోండి, ఇక్కడ 3 పోస్టులు వీళ్ళకి ఆ ఒక పోస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ 3 ఖాళీ అయితే అంటే ఇక్కడ ఓపెన్లో వీళ్ళు వస్తారు. సో క్యాస్ట్లో ఈ 3 కూడా మనం లెక్క పెట్టుకుంటే బెస్ట్ అవుతుంది. అర్థం చేసుకోండి, క్యాస్ట్లో రాదు, వాళ్ళు ఓపెన్లో వస్తే మాత్రం మీకు 3 పోస్టులు అనేది ఇక్కడ వరకు ఉండే కట్ ఆఫ్ అయితే ఉంది. జనరల్ కట్ ఆఫ్ అయితే ఇస్తుంది ఇక, ఎందుకంటే దాని తర్వాత బీసీబీలు అనే వాళ్ళు లేరు కాబట్టి చెప్తున్నాం. సో బీసీడీలు వాళ్ళు బీసీడీలో ఉన్నాయి 3 పోస్టులు కాబట్టి అది జనరల్లోనే తీసుకుంటున్నా. అది 168, అంటే ఇది కూడా ఇంకా ఇంతకంటే పెరుగుతుంది ఇది.
ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కళ్ళు క్యాస్ట్లోకి వచ్చినా కానీ ఓపెన్లో వస్తే ఏం కాదు, ఓపెన్లో రాకపోతే మాత్రం ఇదే ఉంటుంది. అక్కడ 3 పోస్ట్ ఖాళీ అయ్యి దాని కింద వాళ్ళకి వస్తుంది. బీసీఈలో మాత్రం 2 పోస్టులు ఉన్నాయి. బీసీఈలో 2 పోస్టులు అనేటివి ఉంది. ఆ 2 పోస్టులు జనరల్లోనే ఉండే అవకాశం ఉంది. ఇది జోగులాంబ గద్వాల్. జోగులాంబ గద్వాల్. సో చూద్దాం. ఇక్కడ ఓపెన్లో కూడా బీసీఈలు వాళ్ళు ఉన్నారండి, ఒకరిద్దరు చూడండి. బీసీఈ వాళ్ళు ఓపెన్లో 4 ఉన్నారు. సో ఈ 2 పోస్టులు కూడా ఇక్కడ ఒక పోస్టు, ఇక్కడ ఒక పోస్టు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు 1. సో ఇక్కడ ఆల్రెడీ ఉమెన్స్లో సెలెక్ట్ అయింది కాబట్టి బీసీఈ. సో ఇక్కడ 2. సో ఇక్కడ వరకు బీసీఈ. బీసీఈ జనరల్ తీసుకుంటాం. బీసీఈ జనరల్ 168. ఇంతకంటే పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం లేదు. 354. సో బీసీఈ తర్వాత ఎస్సీలో అండి. ఎస్సీలో ఒక 22 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఎస్సీలో 22 పోస్టులు అయితే ఉన్నాయి. సో 7 పోస్టులు ఉమెన్కు ఉండే అవకాశం అయితే ఉంది. జోగులాంబ గద్వాల్ 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 7 పోస్టులు ఉమెన్స్కి ఉండే అవకాశం ఉంది. బట్ ఉంటాయా లేవా అనేది ఒకసారి చూద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18లో ఒక్కరు వచ్చారండి. 18 అంటే కనీసం మరి 5 పోస్టులను కేటాయించాలి. 19. సో 19లో ఒకరు వచ్చారు. 19లో ఒకటి. అంటే ఇక మనం మిగతా 3 తీసుకుందాం వాళ్ళని. సో ఇక్కడి వరకు జనరల్ వేసుకోండి. 19 మెంబర్స్ మాత్రం ఇక్కడ తీసుకుందాం. ఎస్సీ జనరల్కి ఇది 22 పోస్టుల్లో మనకు మహిళలు కేటాయించాలి కాబట్టి 158.377 అనేది జనరల్. సో ఒకలే వచ్చారు, ఇంకొక 2 తీసుకుందాం. 19 వరకు ఇంకా 3 తీసుకుంటే 4 మెంబర్స్ అవుతారు. 19 20 2 21 22. సో 22లో 4 ఉమెన్స్ వచ్చారు. సో 4 ఉమెన్స్ కట్ ఆఫ్ అయితే ఇది. మనం 7 అనుకున్నాం కానీ 7 పోస్టులు ఉండే అవకాశం లేదు. సో 4 మెంబర్స్ అయితే తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎస్సీ ఇది ఉమెన్ అనేది 155.937. సో 155.937 అనేది ఉమెన్ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎస్టీ చూద్దాం. ఇక్కడ ఎస్టీలో పోస్టుల సంఖ్య జోగులాంబ గద్వాల్లో ఒక 8 పోస్టులు అయితే ఎస్టీలో ఉన్నాయండి. 8 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఒక 2 మెంబర్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. జోగులాంబ గద్వాల్లో ఎస్టీలో కట్ ఆఫ్ అనేది ఒకరు చూద్దాం. ఎయిట్ మెంబర్స్ని తీసుకుందాం. ఇక్కడికి వెళ్ళి 1 ఒక ఉమెన్ వచ్చింది. 2 ఇద్దరు ఉమెన్లు వచ్చారు. ఇక్కడ 3 4 5 6 7 8. సో 8 మెంబర్స్లో 2 ఉమెన్స్ వచ్చారు కాబట్టి ఇది జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు టాప్లో కూడా లేకపోయి ఉండొచ్చు. వీళ్ళు టాప్లో ఉంటే ఇందులో వీళ్ళ పోస్టులకు గండిపడే అవకాశం ఉంటుంది.
సో ఒకవేళ వాళ్ళు కూడా మళ్ళీ క్యాస్ట్లో సెలెక్ట్ అయితే మాత్రం 138,846. సో ఇది జోగులాంబ గద్వాల్ అండి.